అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మాకు తెలిసిన ఆయన ఉన్నాడండి, ఒక ఆయన. ఆయనకి 4 పిల్లలు. చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు తల్లి చనిపోయింది. వాళ్ళని అంతోళ్ళని ఇంతోళ్ళని చేసి పెద్దోళ్ళని చేసి చదువులు చెప్పించి వాళ్ళని ప్రయోజకులను చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు. ఆయన మాత్రం చిన్న కొడుకు దగ్గర ఉంటాడు. చిన్న కొడుకు దగ్గరే ఉండి ఆడే ఉంటుంటాడు. కానీ ఆయన చాలా మంచివాడండి. అసలు చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన. ఎప్పుడన్నా ఎదురుపడ్డా కూడా, అన్నా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది నీ ఆరోగ్యం అని అంటే, అమ్మ బాగున్నానమ్మా, నేను బాగున్నాను, వాకింగ్కి వెళ్తున్నాను, మీరు ఎలా ఉన్నారు, పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అని మమ్మల్ని అడిగేవాడు. అంతేగాని ఆయన విషయాలు అయితే మాకు అసలు ఎప్పుడు కూడా చెప్పడండి. ఆయన పిల్లల్ని అందరిని అడిగేవాడు ఆప్యాయంగా. ఎవరు కనపడ్డా కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా అలాగే కుశల ప్రశ్నలు వేస్తుండేవాడు. చాలా మంచి ఆయనండి. కానీ ఒకరోజు లోకల్ టీవీలో లోకల్ ఛానల్లో ఆయన ఫోటో, వాళ్ళ ఇంటి అడ్రస్సు, ఆయన వాళ్ళ ఫోన్ నెంబరు పెట్టేసి, ఈయన కనిపించట్లేదు మాకు, ఎవరన్నా తెలిసి చూస్తే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మాకు ఫోన్ చేయండి, మా అడ్రస్ అని చెప్పేసి లోకల్ ఛానల్లో టీవీలో వస్తుందండి. అసలు స్టన్ అయిపోయినాం, ఏంటి ఏమైంది అని చెప్పేసి. ఆయన తప్పిపోయాడంట. చిన్న పిల్లోడండి తప్పిపోవడానికి. చిన్న పిల్లలు తప్పిపోతారు, కొంచెం పెద్దోళ్ళు కనిపించకుండా పోతారు, పారిపోతారు తల్లి మీదో తండ్రి మీదో అలిగి. ఆయన చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన, అందరితోటి మంచిగా ఉండే మంచి మనిషి. ఎలా తప్పిపోతాడండి? మతి స్థిమితం లేకపోతే తప్పిపోతాడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఏం బాధలు వచ్చినాయో, లోపల ఏం బాధపడుతున్నాడో, ఎందువల్ల వెళ్ళిపోయాడో వాళ్ళు అది లోకల్ టీవీలో వచ్చే వరకు ఎవరికి తెలియదు అసలు. ఆ విధంగా వెళ్ళిపోయినాడు ఆయన. చాలా బాధగా ఉందండి. ఆయన ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు. చిన్నప్పటి నుంచి తల్లి లేకపోయినా తల్లి అతనే అయ్యి వాళ్ళని చాకి పెద్ద చేసి, వాళ్ళకి విద్య చేయించి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేస్తే, లాస్ట్కి అంత ముద్ద పెట్టలేక ఆయనకి ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడండి ఈ వయసులో. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ముసలి వయసులో తల్లిదండ్రులు ఎవరైనా సరే బిడ్డలు ఒక ముద్ద పెడతారని ఎంతో ఆశతో, వాళ్ళకి ఏమీ లేకుండా, ₹1 వెనకేసుకోకుండా అంతా సర్వం బిడ్డలకి పెట్టి లాస్ట్ మూమెంట్లో ఈ రోజుల్లో ఆయన ఏం పని చేసుకొని బతుకుతాడు? అంత పెద్ద ఆయన. చాలా బాధగా ఉందండి అలాంటి వాళ్ళు ఇలా చేయటము. ఒక తల్లిని కూడా కూతురు నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయింది, ముసలావిడిని. ఆవిడ వస్తుంది, కూతురు వస్తుందని ఎదురు చూస్తుంది. ఆ చుట్టుపక్కల అందరూ కలిసి అనాథాశ్రమంలో చేర్పించాడు. 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా చెట్టు కాడ పక్కన ఫుట్పాత్ కాడ వదిలేసి వెళ్ళిపోయింది ఆ కూతురు. ఇంత కసాయిగా ఉంటున్నారండి ఈ రోజుల్లో. కన్న తల్లిదండ్రులైనా సొంత బిడ్డలనైనా ఏదైనా చేసేస్తున్నారు. మరి ఎందుకు అంత కసాయితనంగా ఉంటున్నారో అర్థం కావటంలా. ఎవరు కూడా తల్లిదండ్రి తర్వాతేనండి ఎవరైనా సరే. బతికినన్నాళ్ళు సంతోషంగా అంత ముద్ద పెడితే చాలు వాళ్ళకి, అంతే కదా, ఇంకేం కోరుకుంటారు వాళ్ళు. చాలా బాధగా ఉందండి. తెలిసిన ఆయన పాపం ఎక్కడున్నాడో చాలా బాధేస్తుంది. ఆయన క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.